పురా లోకల్ అండ్ నేను మీ హేమమాలిని. ఈ రోజు మీకైతే అద్రిపోయే ఒక ఫుడ్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న ఫుడ్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. అది కూడా ఏంటి అంటే కొరమీను. ఈ పేరు ఆంధ్ర వాళ్ళకైతే అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోదావరి వాళ్ళకైతే అస్సలు పరిచయమే అక్కర్లేని పేరు కొరమీను అనమాట. సో ఇక్కడ ఏ పేరుతో పిలుస్తారన్నది నాకైతే తెలియదు, కానీ బీయింగ్ ఏ ఆంధ్ర అమ్మాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి అండి, నేను కొరమీనుకి పెద్ద ఫ్యాన్ని. సో అలాంటిది ఇక్కడ స్పెషల్గా కొరమీను రుచులు అని ప్రత్యేకించి కొరమీను స్పెషల్స్, అది కూడా ఇక్కడే లైవ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. సో మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చి అలా కాకుండా లైవ్గా ఇక్కడే చేపల్ని పెంచుతూ ఒక క్లౌడ్ కిచెన్ని వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారనమాట. సో ఇంత అద్భుతమైన కొరమీను రుచులు ఎక్కడ ఉంది అంటే జీడిమెట్టలు సురారం అనే ప్లేస్లో రామాలయం పక్క వీధి అనమాట, పక్క సందులోనే ఉంది. సో ఇలా ఇంత మంచి అద్భుతమైన, మీరు ఇక్కడ జస్ట్ చూస్తే ఈ బోర్డ్ చాలా కలర్ఫుల్గా ఉంది. దానికన్నా ముందు నాకు ఈ వాల్ టెక్స్చర్ అనేది చాలా బాగా నచ్చింది. అంటే తెలుగుదనాన్ని, తెలుగింటిని మొత్తం అన్నిటిని కూడా ప్రతిది గుర్తు చేసేటట్టు వీళ్ళు చూడండి, ప్రతి వాల్కి కూడా ముత్యాల ముగ్గులు డిజైన్లు వేసి అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. అంటే ఇది చూస్తాకి జస్ట్ మన నార్మల్ విలేజెస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అంటే మనం పక్కన మన బాబాయ్ హోటల్కి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో, అక్కడ నీట్గా బల్లలు వేసేసి నీట్గా పేడతో అలికినట్టు అలా ఉంటుంది కదా విలేజ్ స్టైల్లో. సో ఆ విలేజ్ స్టైల్ని ఇక్కడికి తీసుకొచ్చేలాగా చేశారనమాట. సో ఇక్కడికి వెళ్దాం. అసలు వీళ్ళు చేపలు అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఎలా పెంచుతారు, ఏంటి కథ ఏంటి, అసలు దీన్ని పెంచి దాన్ని తీసుకుని లైవ్గా చేయడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా డౌట్స్ నాకైతే ఉన్నాయి. ఇవన్నీ మీకు కూడా ఉంటాయి. మీ తరపున నేనైతే అడిగి క్లారిఫై చేసేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో మనం ఇలా పైకి వచ్చేసాము. ఇది చాలా చిన్నగా కనబడుతుందండి, కనిపించడంలో అయితే చాలా చిన్నగా ఉంది, కానీ బట్ హైజీన్ పరంగా చూసుకుంటే పైకి వస్తున్నంతసేపు కూడా చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో మనం ఇక్కడ మన వీటి గురించి చెప్పాలంటే ఎవరో ఒకరికి మనం పరిచయం చేసుకోవాలి కదా. ఆ పరిచయం మనం చేసుకుందాం. ఇక్కడ మేనేజర్ గారు అవైలబుల్గా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము ఏంటి అన్నది. సో ప్లీజ్. సో ముందుగా మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్, ఈ ఐడియా ఎవరిది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ థాట్ వచ్చేసి మా బాస్ది. యాక్చువల్ ఎక్కడంటే యూఎస్ఏలో ఉంటారు. సో తను థాట్ చేయడం, తను డిజైన్ చేయడము, అండ్ అక్కడ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడము, అట్లా మనం దాన్ని ఫాలో అవుతూ ఈ గైడెన్స్లో ఈ విధంగా చేస్తూ వచ్చామన్నట్టు ఇప్పటి వరకు. అంటే చేపల్లో చాలా చేపలు ఉంటాయి కదండి, ఎందుకు కొరమీన్నే తీసుకున్నారు? ఎందుకంటే కొరమీన్ చేప అన్నది చాలా కాస్ట్లీ. అంటే మామూలుగా నేను ఊర్లో అంటే మనకి ఊరికనే మా బాబాయ్ వాళ్ళదో మా అన్నయ్య వాళ్ళ చెరువులో ఉంటాయి కాబట్టి వెళ్ళి తెచ్చేసుకుని వండేసుకుని తినేస్తాము. అదే ఇక్కడికి వచ్చి కొనాలంటే మామూలుగానే 1000 రూపాయలు జేబులోంచి ఎగరేయాలన్నమాట, హైదరాబాద్లో కొరమీన్ కొనుక్కుని తినాలంటే. ఇంత కాస్ట్లీ ఫిష్ని ఆ తోట ఎందుకు వచ్చింది? వేరే ఫిష్లు కానీ ఇక్కడ అవైలబుల్గా దొరికే రూప్చంద్ కానీ రవ్వ కానీ అవేమీ ట్రై చేయకుండా ఓన్లీ కొరమీను వై? సో కొర్రమీనే ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో అది ఒక ప్రోటీన్ ఫుడ్, యాక్చువల్గా చాలా మంచి ఫుడ్ అది. సో అది ప్రోటీన్ ఫుడ్ అండ్ మన ప్రతి ఒక్కరు కూడా 365 డేస్ తినొచ్చు. ఎటువంటి రోగం ఉన్నా కానీ దాన్ని తినొచ్చు. అట్లా దానికోసం అని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలి అండ్ ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనం అవైలబిలిటీలో తేవాలి. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఇప్పటివరకు మన తెలంగాణలో లేదు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్. లైవ్ కొర్రమీన్ ఫిష్తో ఇలా కొన్ని ఇన్ని వెరైటీస్ తయారు చేయడం అనేది లేదు, అసలు ఎక్కడా లేదు. అందు గురించి అని మన తీసుకురావడం జరిగింది. ఓకే, సూపర్. అంటే లైవ్ ఫిష్ అని విన్నాం ఇక్కడ. అంటే లైవ్గా అంటే వాటిని పెంచాలి, వాటిని చాలా టేక్ కేర్ చేయాలి, ఇదంతా ఉంది. అసలు మీరు మరి ఫిషెస్ ఎక్కడ పెడతారు, ఏంటి స్టాల్? ఇది అంతా చూసుకుంటే కిచెన్ సెటప్ అంతా చూసుకుంటే క్యూట్గా ఉంది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగా క్యూట్గా కనబడుతుంది అనమాట. మరి చేపలు ఎక్కడ గురు? సో ఇప్పుడు మనం చేపలు చూద్దాము. లైవ్ ట్యాంక్ ఉంది ఇక్కడ, లైవ్ ఫిష్ ట్యాంక్ కూడా చూస్తూ మనము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రఫ్గా ఒకసారి మీరు తెచ్చుకున్నప్పుడు ఎన్ని చేపలు తెస్తారు రఫ్గా? అండ్ సైజెస్ ఏమన్నా అనుకుంటారా, లేదంటే ఎన్ని చేపలు స్టాక్ వస్తే అన్ని చేపలే తెచ్చేసుకుంటారా? మనకు సైజెస్ అయితే అన్ని కేజీ పైనే ఉన్నాయి మనకు. ఓకే. సో మనకు అట్లాంటిది ఏం లేదన్నట్టు, ఇట్లా సైజెస్ వేరియేషన్ ఏం లేదు. అండ్ మనం తీసుకొచ్చేటప్పుడు మనము
200 కేజెస్ తీసుకొస్తాం. మనకు ఈ ట్యాంక్ ఒకటి, ఇంకొకటి పెద్ద ట్యాంక్ కూడా ఉంది కింద. 2 ట్యాంక్స్ ఉన్నాయి. సో ఆ 2 ట్యాంక్స్కి ఇందులో 100 అందులో 100 వేసుకొని అలా మనం తీసుకొస్తాం అన్నట్టు. ఓకే. సో అంటే లైక్ అంటే ఈ చేప కండిషన్ ఏంటి ఇవన్నీ అంటే వీటిని టేక్ కేర్ చేయడం కానీ దీనికి ఏమన్నా సపరేట్ మెడికేషన్స్ లాంటివి ఏమన్నా వాడతారా? ఎవరైనా వచ్చి అంటే చేపలకి ఏదన్నా ఈ మధ్యకాలంలో చూస్తాం చేపలకు కూడా ఫంగస్ పట్టిందని అవని ఇవని అంటూ ఉంటారు. సో మరి వీటి హెల్తీగా ఉన్నాయా లేదా అన్నది ఇవన్నీ దీనికి ఏమన్నా ఒక సపరేట్ అండర్టేకర్ ఏమైనా చేస్తున్నారా? అవును, ఉన్నారండి. మన దగ్గర మనతో ఈ ఫామ్లో కోఆర్డినేషన్ చేస్తూ అన్ని గైడెన్స్ ఇస్తూ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు కూడా మనకు ఇక్కడ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మనకు ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు అక్కడ ఒక టెక్నీషియన్ కూడా ఉన్నాడు. సో టెక్నీషియన్ కూడా ఇప్పుడు మన డాక్టర్ గారు ఏదైతే చెప్తారో అది ఫాలో అవుతూ అదేవిధంగా ఆ ప్రొసీజర్లో వెళ్ళి నీట్గా చేసుకుంటాం అన్నట్టు. దాంతో సో ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం అంతేనా? అవునండి. సో కిచెన్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తాను ఏంటి అన్నది. సో ఏంటి చెప్పండి అది. ఇప్పుడు కిచెన్లో ఎంటర్ అయ్యే ముందు మనము హెడ్ క్యాప్స్ వేసుకుందాము. ఓకే. సో అది మనం ఫాలో అవుతాం అన్నట్టు. ఓకే. కంపల్సరీ నేను కూడా వేసుకుంటాను, మీరు కూడా. సో నిజంగా ఎవరి కిచెన్లోకి వెళ్ళినా సరే అంటే మనం మన ఇంట్లో చేసుకుంటే ఓకే కానీ పక్క వాళ్ళ కిచెన్స్కి అందులోనూ ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్స్లో ఉన్న కిచెన్స్కి వెళ్ళినప్పుడు అయితే హెయిర్ క్యాప్ మ్యాండేటరీ కదా. సో యా ఇప్పుడు షెఫ్ హేమమాలినితో మీరు అందరు ఉన్నారనమాట అంతేనా? అంతే అంతే అంతే. సో మనం ఇలా చూసుకుందాం. ఇలా అసలు కిచెన్ చూస్తుంటే అప్పటి స్టైల్ని అయితే మీరు తీసుకొచ్చారు, నిజంగా చాలా చాలా బాగుందండి. నాకు ఏంటంటే ఒక్కసారిగా ఓల్డ్ స్కూల్ అన్నది అంటారు కదా, అది గుర్తొచ్చింది. కట్టెపొయ్యలు అంటే మా చిన్నప్పుడు మేము ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు అదేంటారు పొట్టు పొయ్యలు అంటారు, పొట్టు కూరి చేస్తారు. సో ఇది కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకు కట్టెల పొయ్యి ఇది. ఓకే. బట్టి సో కట్టెల పొయ్యి మీద మనం ప్రతి ఒక్క ఐటమ్ ఇవ్వు, పులుసు కావచ్చు, కర్రీ కావచ్చు, బిర్యానీ కావచ్చు, కర్రీస్, ఇలా ప్రతి ఒక్క ఐటమ్స్ మనకు ఏ ఐటమ్ ఉన్నా కానీ దీని మీద తయారు చేసి ఇస్తాం మనం కస్టమర్లకి. సూపర్. అది ఎందుకంటే దానికి కూడా స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే మనకు కస్టమర్లు కట్టెల పొయ్యి మీద తింటే ఆ బెనిఫిట్ వేరే ఉంటుంది. అవును, హెల్త్ బెనిఫిట్ వైజ్ కావచ్చు, టేస్ట్ బెనిఫిట్ వైజ్ కావచ్చు, అలా ప్రతి ఒక్క విషయంలో కూడా. సో వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాం మనం. బేసిక్గా ఇది తీసుకున్నారు కదండి, ఇది బొగ్గులతోటి రన్ అవుతుందా లేదంటే అదే బొగ్గులతోటి ఇది అయ్యేదా లేదంటే చెక్కలు ఆటలతోట? మనము స్టిక్తోనే రన్ చేస్తాం దాన్ని, కర్రలతోనే తీసుకొస్తాం. మనం కర్రలు బయట నుంచి స్టాక్ పెట్టుకుంటాము. ఆ కర్రలతో మనం ఏది కావాలంటే అది ఉపయోగించుకొని ఏ పొయ్యి కావాలంటే ఆ పొయ్యిలో వెలిగించుకొని ఆ విధంగా మనము చేస్తాం అన్నట్టు. సో మన దగ్గర ఇప్పుడు వచ్చేసి కొర్ర మెనూలో 40+ ఐటమ్స్ ఉన్నాయి. స్టార్టర్స్లో డ్రై ఫ్రై, ఘీ రోస్ట్ అండ్ కొర్ర మెనూ పకోడీ అండ్ కొర్ర మెనూ ఇలా మనకు కొన్ని ఉన్నాయి. దాంట్లో కర్రీస్లో వచ్చేసి కర్రీ, పులుసు, కోఫ్తా, కుర్మా, ఇవన్నీ కొర్ర మెనూతో చేసేటి. దాని తర్వాత దమ్ బిర్యానీ, పులావ్, చిట్టి ముత్యాలు బిర్యానీ, చిట్టి ముత్యాలు పులావ్, ఇట్లా కొన్ని ఐటమ్స్ మన మెనూలో ఉన్నాయి అన్నట్టు. అండ్ ఇక్కడ మనం అలా వెళ్దాము, కాస్త అలా వెనక్కి వెళ్తే మాస్టరు ఏవో ప్రిపేర్ చేస్తున్నాడు. సో అది చూసేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ మనకి ప్రిపేర్ చేస్తున్నారు కదండి. ఈ ఐటమ్ ఏంటి, వాట్ ఈస్ వాట్? ఇది ఘీ రోస్ట్ అండి. ఓకే. ఘీ రోస్ట్ మనము ఇలానే చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఒకసారి మీరు కూడా ఓకే డెఫినెట్గా కాదు సురేష్ గారు, ఇవన్నీ చూస్తుంటే మీరు ముగ్గులకి పెద్ద ఫ్యాన్స్ అన్న అయిపోయి ఉండాలి లేదా మీ బాస్ అన్న అయిపోయి ఉండాలి, ఎందుకంటే మొత్తం అంతా ముత్యాల ముగ్గు రెస్టారెంట్ థీమ్ అన్నట్టుగా ఉంది. సో ఏంటి ఇవి ఎంత నీట్గా క్యూట్గా చిన్న చిన్నవి అన్నీ సర్దారు, అంతేకాకుండా మురుగులు, మిక్స్చరు, లడ్డూలు ఇవన్నీ సర్దారు. ఏంటి వీటి రీజన్ ఏంటి? సో ఇక్కడ ఉండరు కాబట్టి ఇండియాలో కొన్ని మిస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ ఐడియా మీ బాస్దేనా? ఓకే. ఆ ఐడియా కూడా మా బాసే. అంటే ఏ విధంగా మనము కస్టమర్లకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది ఇచ్చామనుకోండి, ఒక విలేజ్ మనది మొత్తం టోటల్గా విలేజ్ కాన్సెప్ట్. ఓకే. సో హైజెనిక్గా మెయింటైన్ చేయాలి అండ్ ఇదే విధంగా అందులో విలేజ్ కాన్సెప్ట్ అయినా కానీ మనం హైజెనిక్గా కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఈ విధంగా మనం తీసుకురావడం జరిగింది అన్నట్టు. అంటే మీరు చెప్పలేదు ఈ మిక్చర్
గారెలు మురుగులు ఏంటి అంటే తినే వాళ్ళకి స్టార్టర్స్ కింద ఏమన్నా ఇస్తారా కాంప్లిమెంటరీ లేదంటే ఇంకేమన్నా అంటే తినే వాళ్ళకి ఇస్తాము ఇవ్వమని కాదు సో కాకపోతే మనం ఇవి కూడా ఫ్యూచర్ కమింగ్ సూన్లో మనం దాన్ని కూడా పెడదామనే ఉద్దేశంతో ట్రయల్ కొడుతున్నారు మాస్టర్ సో అవి కూడా వచ్చేస్తాయి తొందరలోకి స్వీట్స్ కూడా వస్తాయి అన్నట్టు ఇంకొకటి ఏంటంటే మనం ఇటు చూసుకుంటే చూడండి ఎన్ని ఆన్లైన్కి సంబంధించినటువంటి డెలివరీ చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాక్సెస్ స్పూన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి బేసిక్గా ఆర్డర్స్ ఎలా వస్తాయండి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి మీకు ఆన్లైన్లో లైక్ స్విగ్గీ జొమాటో ఇంకేమన్నా అట్లా అవైలబుల్గా ఉన్నాయి మన ఓన్ వెబ్సైట్ ఓకే www.koramainuruchulu.com అక్కడ నుంచి కూడా ఎక్కువ బయట నుంచి వస్తూ ఉంటాయి ఎలా అంటే మన ఎల్బీ నగరు మాదాపూరు మచ్చిపోలి అమీర్పేట ఎవరికైతే స్విగ్గీ జొమాటో అవైలబుల్ లేదో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకో స్పెషల్ ఏంటంటే మనకు అందులో సూరారం వాళ్ళు కూడా మన ఇందులోనే చేస్తారు ఎందుకంటే 50% అందులో రైడర్ చార్జెస్ అనేది మేమే పే చేసుకుంటాం ఆ ఆఫర్ ఉంది అన్నట్టు అందులో ఇంకా ఆలస్యం చేయకుండా కొరమీను రుచులు ఏమేమైతే ఉన్నాయో వీళ్ళు ఏమేమైతే ప్రిపేర్ చేశారో అవన్నీ కూడా టేస్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం టేస్టింగ్కి వెళ్ళిపోదాం వచ్చేసి సో చూసారు కదా టేస్టింగ్ కోసం అయితే అద్భుతమైన విందు నా ముందుంది కొరమీను రుచుల నుంచి అనమాట సో మనకేమేమి ఐటమ్స్ ఇచ్చారంటే చపాతీ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి కొరమీను చిల్లీ అనమాట చిల్లీ కొరమీను అండ్ ఇది వచ్చేసి కొరమీన్ టిక్కా ఓకేనా చికెన్ టిక్కాలు చూసాను కానీ కొరమీన్ టిక్కా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఇది మన కొర్రమీను పులుసు అండ్ నెక్స్ట్ కొరమీను దమ్ బిర్యానీ అనమాట అండ్ నార్మల్ వైట్ రైస్ రైతా అండ్ ఆనియన్స్ నింబు లేకుండా ఎలా తింటాను చెప్పండి హౌ సో నాకు మీకు చెప్పాను కదా ఎక్కడ చూసినా ముత్యాల ముగ్గు అంటే ముత్యాల ముగ్గు కన్నా మెట్టెల సవ్వడి పాట నోట్లోంచి ఎక్కువ వచ్చేస్తుంది బట్ వీళ్ళ థీమ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో సర్వింగ్ కూడా మనమే చేసుకుందాము వాళ్ళు ఇప్పుడైతే మనం కొరమీను దమ్ బిర్యానీ అసలు చికెన్ దమ్ బిర్యానీ చూసాం కానీ చికెన్ కాకుండా కొరమీను దమ్ బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇప్పుడు మన కోసం కొరమీను పులుసు కూడా ఉంది కదా సో దాన్ని కూడా రైస్లో టేస్ట్ చేసేద్దాం చూసారు కదా ఇంత అద్భుతమైన ఫుడ్ని అయితే ఈరోజు నేను తినేసాను అండ్ మీరు కూడా దగ్గరలో ఉంటే కనుక వచ్చి విజిట్ చేసి తినండి ఎందుకంటే ఇక్కడ లైవ్గా ఫిషెస్ని వీళ్ళే పెంచుతూ అదే ఫిషెస్ని పట్టి లైవ్గా వండి మనకి పెడుతున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెష్గా వండే వాటి టేస్టే వేరనమాట సో అదిని ఆ టేస్ట్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు కొరమీను రుచులు సో వీళ్ళ టేస్ట్ కూడా ఒక మాదిరి సూపర్ ఉందన్నమాట సో అంత బాగుంది వత్తు ప్రతి ఒక్కరు రండి నేను చెప్పినట్టు టేస్ట్ చేయండి నిజంగా చేపల్ని బాగా తిని ఉన్న వాళ్ళకైతే నేను చెప్పిన మాటలు అయితే పక్కా నిజం అనిపిస్తుంది సో ఇది ఇవాల్టి వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్ దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్ బాయ్